హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నిన్న నేను పెట్టాను కదా, సో దాని గురించి మళ్ళీ వీడియో చేద్దామని వాళ్ళు మళ్ళీ సెకండ్ వీడియో అప్లోడ్ చేశారు. సో దాని గురించి మన ఒపీనియన్ చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. సో ఎవరిని హర్ట్ చేద్దామని కాదు, ఎవరిని హ్యాపీగా చూద్దామని చెప్పేసి కాదు, నాకు చెప్పాలనిపించింది నేను చెప్తున్నాను అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మ్యాటర్ అని అంటే, నేను చెప్పాను కదా నిన్న వీడియోలో అన్నీ నేను ఇక్కడ స్క్రీన్ షాట్లో స్క్రీన్ రికార్డింగ్స్ అన్నీ నేను ఇక్కడ పక్కన పెడతాను. అన్నీ ఒక వీడియోలో మీకు చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఏంటంటే కొంతమంది వాళ్ళది రైట్ వీళ్ళది రైట్ అని అనుకుంటున్నారు. వాళ్ళది మీన్స్ సుజీ అక్క వాళ్ళు ఇలా ఆసియా అక్క వాళ్ళకి సారీ లయ అక్క వాళ్ళకి డ్రెస్సెస్ ఇచ్చారు. ఎవరిచ్చారు? ఫస్ట్ వీళ్ళు అడిగారు, నేను ప్రమోట్ చేస్తాను, మీరు నాకు ఇవ్వండి అంటేనే సుజీ అక్క వాళ్ళు సరే, వీళ్ళు కూడా ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు కదా, సో కొంచెం మన రీచ్ ఉంటుంది కదా మన డ్రెస్సెస్కి అని చెప్పేసి ఇచ్చారు. సో దాన్ని బట్టి 6 months అవుతుంది. పోయిన ఇయర్ అంటే 2024లో అక్టోబర్లో డ్రెస్సెస్ని సుజీ అక్క వాళ్ళు లయ అక్క వాళ్ళకి ఇచ్చారు. బట్ లయ అక్క వాళ్ళు ఆ డ్రెస్సెస్ని యూజ్ చేసేసుకొని ఈ డ్రెస్సెస్ చినిగిపోయినాయి, బాగాలేవు అండ్ ఎక్కడో ఉన్నాయి, మేము వెతుకుతూ దొరకలేవు అని చెప్పేసి అంటున్నారు. సుజీ అక్కనేమో సరే నా మనీ నాకు రిటర్న్ చేయండి, డ్రెస్సులు పంపించకపోయినా అని అన్నా కూడా, అంటే 1000 రూపీస్ అట్లా పంపించండి అని అన్నా కూడా వాటికి 1000 పెట్టే అంత సీన్ లేదు. అవి ఏదో 150కి 100కి వచ్చే డ్రెస్సెస్ లాగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ 2025లోనైనా ఎవరు అంత ఈజీగా 100కి 150కి టాప్ అండ్ పాయింట్ ఇస్తున్నారు. సో లయ అక్క చాలా అబద్ధాలు ఆడుతుంది. నేను ఇక్కడ పక్కన అంటే ఈ పక్కన నేను స్క్రీన్ షాట్లో పంపించిన డ్రెస్ ఎట్లుందో మీకు చూపిస్తాను లాస్ట్కి. ఆ డ్రెస్ కోటిలో 150 రూపాయలకు వచ్చే డ్రెస్ లాగానే ఉంది. ఆ డ్రెస్కి నేనంటే 1000 రూపీస్ ఏడికెంచి పే చేయాలి చెప్పండి. ఓకే వాడుతుంటే నేను పే చేస్తాను, నా వల్ల తప్పైంది కాబట్టి పే చేస్తాను, కానీ అది 1000 రూపీస్ వర్త్ అయితే కాదు. ఎందుకంటే మేము రూపాయిని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మీరు అనొచ్చు అంతగానో మనీ ఏం చేస్తారు కదా, 1000 రూపీస్ దగ్గర ఏముందని. నేనైతే ₹1 పెట్టడానికి ఆలోచిస్తాను. ఎందుకంటే అంత కష్టపడుతున్నాం మా పిల్లల్ని పెట్టుకొని మేము. అలాంటిది ఇంత వాయిస్ రికార్డ్స్ అన్నీ పెడుతున్నారు. సో అన్నిట్లోనూ సుజీ అక్క వాళ్ళది రైట్ అని చెప్పేసి వస్తుంది. అండ్ వీళ్ళది ఏంటంటే కావాలనే ఫస్ట్ మేము తీసుకోలేదు అన్నారు, తీసుకున్నారు. అండ్ సెకండ్ మేము మెసేజ్ చేయలేదు. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇగో వీళ్ళు మీకు తెలిసే ఉండొచ్చు. మాక్సిమం యూట్యూబ్ లో కూడా వ్లాగ్స్ ఏమో పెట్టుకుంటూ పాపులర్ అవుతున్నారు. ఓకే, అది వీళ్ళు నాకు చేసిన మోసం ఏంటంటే, మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ పెడతాను చూడండి. స్క్రీన్ మీద వీళ్ళకి నేను మీకు ప్రూఫ్ తో సహా చూపిస్తాను. ఇక్కడ నేను చూసా మాట్లాడతాను, ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డింగ్ పెడతాను. దగ్గర పోయిన సంవత్సరం అక్టోబర్ నెల తారీఖులో వీళ్ళంతటి వీళ్ళే నా ఇన్బాక్స్ కి వచ్చి మెసేజ్ వాళ్ళదే, వీళ్ళంతటి వీళ్ళే వచ్చి నాకు మెసేజ్ చేశారు. ఏమని? అలా మ్యామ్ నేను కొలాబ్ చేస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయని అడిగారు. సరే కదా, అప్పటికి వీళ్ళ పేజ్ 70K ఎంతో క్రాస్ అయ్యింది. సరే మనకు యూజ్ అవ్వచ్చు, కపుల్స్ కదా, వ్లాగ్స్ చేసే వాళ్ళు ఆడవాళ్ళు కూడా చూస్తారన్న ఉద్దేశంతో నేను వీళ్ళకి ఓకే అండి, నాకు సరే నా దగ్గర ఒక ఆఫర్ ఉంది చేస్తా అంటున్నారు కదా, ఇవి చేస్తారా అని చెప్తే వాళ్ళు ఓకే మ్యామ్ షూర్ అని చెప్పారు. ఓకే మ్యామ్ షూర్ అండ్ నీకు వ్యూస్ రావడానికి నీకు సబ్స్క్రైబర్స్ లేరు కదా, సో నన్ను బ్లేమ్ చేస్తే బ్యాడ్ చేస్తే నీకు సబ్స్క్రైబర్స్ వస్తారు అని చెప్పేసి నువ్వు ఇట్లా వేస్తున్నావు, ఇవన్నీ ఇప్పటికే ఆపేసాయి అని చెప్పేసి అని అంటున్నారు లయ అక్క. బట్ అలా ఏం కాదు, ఎవరైనా వాళ్ళ డ్రెస్లను తీసుకున్నా, వాళ్ళ మనీ తీసేసుకున్నా రిటర్న్ ఇవ్వకపోతే ఎవరైనా అలానే చేస్తారు. తను కావాలని బ్యాడ్ చేయట్లేదు కదా, తన బట్టలని నాకు పంపించండి, నా బట్టలు నాకు ఇవ్వండి, సరే మీరు బట్టలు ఇవ్వకపోతే నా మనీ నాకు ఇవ్వండి అని అడగడంలో తప్పేముంది అని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి.